డొనాల్డ్ ట్రంప్ భారత్ని కావాలనే పదే పదే టార్గెట్ చేస్తున్నాడా? కావాలని నోరు జారుతున్నాడా? ఒక పక్క భారత్ మా మిత్రదేశం అంటూనే, మోడీ నాకు మంచి మిత్రుడు అంటూనే, మరోపక్క భారత్పై ఘాటు విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. రీసెంట్గా ట్రంప్ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. భారత్ అమెరికాపై ఉన్నటువంటి టారిఫ్ని చాలా వరకు తగ్గించింది. అంతేకాదు అమెరికాలో బైలాటరల్ ట్రేడ్ డీల్ కోసం కూడా చర్చలు జరుపుతోంది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు వారం రోజుల పాటు అమెరికాలోనే ఉండి ట్రేడ్ డీల్ కోసం అమెరికన్ గ్రూప్స్తో చర్చలు జరిపారు. ఇలాంటి సమయంలో ట్రంప్ ఏమంటారంటే, సంబడీ ఈజ్ ఫైనల్లీ ఎక్స్పోజింగ్ దెమ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. భారత్ ఎన్నో ఏళ్ల నుండి ఏదైతే చేస్తూ ఉందో ఫైనల్లీ దాని బండారం మొత్తం ఎవరో ఒకరు బయట పెట్టారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఎవరో ఒకరు ఎవరు? ఈ టెంపరీ ట్రంప్. నీ డప్పు నువ్వు కొట్టుకో, తప్పలేదు. దానికి మిత్రదేశంని అవమానించడం ఎంతవరకు సబబు? భారత్ ఏదైతే చేసిందో అంటున్నాడు. ఏం చేసింది? దొంగతనం చేసిందా? నీలాగా ఓడిపోయాక ఫాలోవర్స్కి డబ్బులిచ్చి వైట్ హౌస్ పై దాడి చేపించిందా? ఏం చేసింది? టారిఫ్లు ఎక్కువగా విధించింది అంటున్నావే, మరి ఇన్ని రోజుల నుండి తెలీదా ఈ విషయం? 2016లోనే అధికారంలోకి వచ్చావు కదా, అప్పుడేం చేశావు? మొద్దు నిద్రపోయావా? ఇవన్నీ కాదు, రష్యాకు భారత్ సపోర్ట్ చేసినందుకు పనిగట్టుకొని అమెరికా టార్గెట్ చేస్తూ ఉంది. టెంపరీ ట్రంప్ని భారత్ ఎలా డీల్ చేయాలి? అమెరికా భారత్ సంబంధాలు ఎటువైపు వెళుతున్నాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నల నడుమ GTRI ఒక సంచలనాత్మక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇండియా షుడ్ విత్డ్రా ఫ్రమ్ ఆల్ నెగోషియేషన్స్ విత్ యుఎస్. భారత్ అమెరికాతో ఏవైతే బైలాటరల్ డీల్ గురించి చర్చలు జరుపుతుందో ఆ చర్చలన్నింటినీ ఇప్పటికిప్పుడు వెంటనే ఆపేయాలి. ఆ చర్చల వలన భారత్కి ఒరిగేదేమీ ఉండదు. ఎంగేజ్ విత్ దెమ్ లైక్ అదర్ కంట్రీస్. కెనడా, చైనాలు ఎలాగైతే అమెరికాను డీల్ చేస్తున్నాయో భారత్ కూడా అలాగే డీల్ చేయాలని సజెస్ట్ చేసింది. ఇంతకీ GTRI అంటే ఏంటి? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ట్రేడ్, టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి విషయాలపై రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తోంది. రీసెంట్గా ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమెరికా కావాలనే భారత్పై ఒత్తిడిని ఎక్కువ చేసి తన ట్రేడ్ డిమాండ్స్కి తలొగ్గేలా చేస్తోందని GTRI ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ చెప్పాడు. అంటే ఏంటి? ట్రంప్ మాటిమాటికి భారత్పై నోరు జారుతున్నాడో ఇదంతా ఒక పెద్ద గేమ్ ప్లాన్ అన్నమాట. ట్రంప్ ఇన్సల్టింగ్ ఇండియా పబ్లిక్లీ యూజింగ్ రాంగ్ డేటా. తప్పుడు లెక్కలు చూపెట్టి ట్రంప్ కావాలని పదే పదే భారత్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. నో బ్యాలెన్స్డ్ అవుట్కమ్ ఈజ్ పాసిబుల్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్. అలా చేయడం వల్ల ఏదో జరుగుతుంది అని ట్రంప్ పగటి కలలు కంటున్నాడు. కానీ ఇలాంటి తలాతోకలేని మాటల దాడి వలన రెండు దేశాల, దేశ ప్రజల సంబంధాలు దెబ్బతినడం తప్ప లాభమేమీ ఉండదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. అందుకే భారత్ అమెరికాతో బైలాటరల్ ట్రేడ్ డీల్కి సంబంధించి చర్చలను వెంటనే ఆపేయాలి. ఏ భాషలో అయితే ట్రంప్కి చెప్తే అర్థమవుతుందో, అనగా చైనా, కెనడాలు ఎలా అయితే ట్రంప్ని డీల్ చేస్తున్నాయో భారత్ కూడా అలాగే చేయాలని రిపోర్టులో తెలిపాడు. అమెరికా టారిఫ్లు విధించగానే కెనడా, చైనాలు ఏం చేశాయి? వెంటనే రిటాలియేటరీ టారిఫ్లు, ప్రతీకార టారిఫ్లు విధించాయి. దీని అర్థం ఏంటి? భారత్ కూడా అలాగే చేయాలా? కాదండి. ట్రంప్ ఏమంటున్నాడు? నేను భారత్ని ఎక్స్పోజ్ చేసిన కారణంగానే ఈరోజు భారత అమెరికన్ ప్రొడక్ట్స్పై టారిఫ్లు తగ్గించిందని తేడాగా మాట్లాడుతున్నాడు. ట్రంప్ మాత్రమే నోరు పారేసుకోలేదండి. చోటా చటాక్ గాడు, US కమర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అంటున్నాడు, ఇండియా నీడ్స్ టు ఓపెన్ ఇట్స్ అగ్రికల్చర్ మార్కెట్. అమెరికా తలకిందులుగా తపస్సు చేసినా భారత్ ఇలా చేయదని వాడికి కూడా తెలుసు. అయినా సరే కావాలని ట్రిగ్గర్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. భారత్ వెంటనే తన వ్యవసాయ మార్కెట్స్ని ఓపెన్ టు ఆల్ చేయాలట. అప్పుడు మన మార్కెట్లలో అమెరికా వాడు వచ్చి తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటాడట. మరి మన ఫార్మర్స్ ఏం చేయాలి? నోట్లో ఎలక్కాయ వేసుకొని సైలెంట్గా కూర్చోవాలా? ఇది అమెరికా వాడి అసలు ప్లాన్. అంతేకాదు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే అది ఒక్క టారిఫ్ రేట్ల తగ్గింపుపైనే కాదు, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, గవర్నమెంట్ రైతుల నుండి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గోదాములో నిల్వ ఉంచుతుందో వాటిపైన, అగ్రికల్చరల్ సబ్సిడీస్, వ్యవసాయ ఉత్పత్తులపై గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్, పెటెంట్ లాస్, వీటన్నింటి గురించి అమెరికా వాడు మాట్లాడడానికి సందు దొరుకుతుంది. ఒక మాటలో చెప్పాలంటే భారత మార్కెట్ మొత్తం పెంట పెంట అవుతుందని GTRI తన రిపోర్టులో తెలిపింది. అంతేకాదు ట్రంప్ హిస్టరీ కనుక చూసుకుంటే అతడికి డీల్స్ పైన ఎలాంటి రెస్పెక్ట్ లేదు. ఉదాహరణకి 2019లో ఇదే ట్రంప్ కెనడా మరియు మెక్సికోలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేశాడు.
ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చాక తను కుదిర్చిన డీల్ని తానే బ్రేక్ చేసి 25% టారిఫ్లు విధించాడు. రీజన్ అడిగితే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని తగ్గించమంటున్నాడు. అంటే పొలిటికల్ రీజన్స్కి ట్రంప్ టారిఫ్స్ని ఒక వెపన్ లాగా వాడుతున్నాడు. అలాంటి ట్రంప్తో డీల్ కుదుర్చుకొని ఏం లాభం చెప్పండి. అందుకే భారత్ ప్రధానంగా ఇండస్ట్రియల్ గూడ్స్ పైన ఫోకస్ చేయాలి. వీటిపైన 0 for 0 అప్రోచ్, అనగా మీరు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ఎత్తేయండి, అప్పుడు మేము కూడా పూర్తిగా ఎత్తివేస్తాం అని చెప్పాలి. అంతే తప్ప మేము టారిఫ్లు తగ్గిస్తున్నామో అని ఊరంతా డప్పు కొట్టి తగ్గించాక తీరా అమెరికా వాడు తగ్గించకపోతే మొదటికే మోసం వస్తోంది. అంతేకాదు భారత్కి జీటీఆర్ఐ ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇచ్చింది. నువ్వు వేటి రేట్లైనా తగ్గించు, కానీ వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాసింజర్ కార్లు, మిగతా కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్కి చెందిన ప్రోడక్ట్స్ పైన మాత్రం టారిఫ్లు తగ్గించకండి. అలా చేస్తే మొదటికే ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. భారత జీడిపిలో వీటి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా కూడా ఒకసారి ఇలాగే కార్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ని 45% నుండి 5% తగ్గించింది. 1980లో ఇది జరిగింది. ఇంకేముంది, తక్కువ ధరకి ఇంపోర్టెడ్ కార్స్ లభించడంతో ఆస్ట్రేలియాలో తయారయ్యే కార్లను ఎవరూ కొనలేదు. డొమెస్టిక్ కార్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, కుప్పకూలిపోయింది. ఒకవేళ అమెరికా భారత ప్యాసింజర్ కార్లపైన టారిఫ్లు పెంచితే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. దీనివల్ల పెద్దగా ఫరక్ పడేదేమీ లేదు. అదే భారత్ అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గిస్తే, అంటే ఇంపోర్ట్ చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గిస్తే ఫార్మర్స్ మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అమెరికాలో 7 మిలియన్ ప్రజల జనాలు వ్యవసాయ రంగంపై ఆధారపడితే మన భారత్లో 700 మిలియన్ జనాలు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్స్పై మాత్రం టారిఫ్లు అస్సలు తగ్గించకూడదు. మనం అమెరికా ఫుడ్ ప్రోడక్ట్స్పై టారిఫ్లు విధించినా పెద్దగా ఫరక్ పడేదేమీ లేదు. తీసుకొడితే ఏటా $5 బిలియన్ ప్రోడక్ట్స్ మాత్రమే మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. టారిఫ్లు పెంచితే ఎక్స్పోర్ట్స్ తగ్గించుకుంటాం. మాట్లాడితే టెంపరీ ట్రంప్ భారత్ని టారిఫ్ కింగ్ అంటూ గేలి చేస్తున్నాడు. నువ్వేమైనా తక్కువ తిన్నావా? భారత్ ఆల్కహాల్ పైన 150%, కార్ల పైన 100% టారిఫ్లు విధించింది. ఓకే, ఒప్పుకుంటున్నాం. మరి అమెరికా కూడా టొబాకో ప్రొడక్ట్స్ పైన 350% టారిఫ్లు విధిస్తోంది. మొత్తం ప్రొడక్ట్స్ యావరేజ్ తీస్తే యూఎస్ గూడ్స్ పైన భారత్ 5% మాత్రమే అదనంగా టారిఫ్లు విధిస్తోంది. ట్రంప్ ఏమంటున్నాడు? భారత్ అమెరికాల మధ్య $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటున్నాడు. శుద్ధ అబద్ధం. కేవలం 45% మాత్రమే ట్రేడ్ డెఫిసిట్ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అన్నీ అబద్ధాలే, మాట్లాడితే అబద్ధాలు, అడిగేవాడెవడో లేడని ట్రంప్ ధీమా. అలాగే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్పై 100% టారిఫ్లను వేస్తున్నాం అంటున్నాడు. అబద్ధం, 50% మాత్రమే విధిస్తున్నాం. ఫిబ్రవరి 1 రోజు ఆ 50% నుండి కూడా 30% టారిఫ్స్కి తగ్గించాం. ఇవేమీ వాళ్ళకు కనిపించడం లేదు. అయితే కళ్ళు మూసుకుపోయినా ఉండాలి, లేదంటే కనిపించినట్లు యాక్టింగ్ అయినా చేస్తూ ఉండాలి. భారత్ షార్ట్ టర్మ్లో ట్రంప్ గవర్నమెంట్ని సాటిస్ఫై చేయడానికి టారిఫ్లపై నిర్ణయాలు తీసుకోకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని దృష్టిలో ఉంచుకొని డెసిజన్ తీసుకోవాలి. ఒకవేళ అమెరికా 0 to 0 ఆఫర్కి ఒప్పుకోకుండా పనిగట్టుకొని రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తే భారత్ తొందరపడి అగ్రెసివ్గా రెస్పాండ్ కాకూడదు. మరీ అవసరమైతే రియాక్ట్ అవ్వాలి. ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా కామ్గా ఉండడం వల్లే భారత్కి బెనిఫిట్ ఉంటుంది. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వలన భారత్కు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి అనవసరంగా అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి భారత్ టారిఫ్ రేట్లను గణనీయంగా తగ్గించొద్దు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై తగ్గించొద్దు అని జీటీఆర్ఐ రిపోర్ట్ తెలుపుతోంది. మరి జీటీఆర్ఐ రిపోర్టుపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇది ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.